సత్యభామ సత్యభామ పిచ్చ షాకులిచ్చి రెచ్చగొట్టమాకుమా పెదవి నడిగితే పన్నీరు బయటకెందుకే కంగారు కట్టాక మెళ్ళోన తాడి కమ్మంగా ఇవ్వాలే ఓలి వెచ్చంగా ఉళ్ళోన వాలి హో సత్యభామ సత్యభామ పిచ్చ చాకులిచ్చి రెచ్చగొట్టమాకుమా నమస్తే వెల్కమ్ క్రేన్ వర్క్ పలుకులు లక్ష్మీ రావే మా ఇంటికి పవర్డ్ బై ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ మరియు స్పెషల్ పార్ట్నర్ కలర్స్ హెల్త్ కేర్. నేను రెడీ అయిపోయాను. ఇవాళ కూడా ప్రతిరోజులానే నలుగురు ఆడపడుచులతో మరి ఇవాళ మన ఆడపడుచుల్ని పిలిచేద్దాము. లెట్స్ వెల్కమ్ దర్. జరా జరా నవ్వరాదే పిల్ల జరా నవ్వరాదే జరా జరా నవ్వరాదే Loco pongo una beautiful Chipo Anna beautiful Mapirgo Anna beautiful You're so beautiful Alguien you're so beautiful Casilina you're so beautiful Chilipiga you're so beautiful Yeah, Jason are beautiful నిన్ను చూసిన నిమిషాన నాకేదో అయ్యిందే నిన్ను చూడకపోతే ప్రాణం పోతుందే కలకాలం నీతోనే ఉండాలనిపిస్తోందే చలి నా మనసేమో నీ వెనకొస్తుంది నీ చెయ్యందిస్తే బ్యూటిఫుల్ నీ ప్రేమ అందిస్తే బ్యూటిఫుల్ నువ్వు ఉంటే లైఫ్ బ్యూటిఫుల్ నువ్వు తిప్పుకుంటా వెళ్ళిపోతే రెండు కళ్ళు స్విమ్మింగ్ పూల్ జరా జరా నవ్వరాదే పిల్ల జరా నవ్వరాదే జరా జరా నవ్వరాదే జరా జరా నవ్వరాదే పిల్ల జరా నవ్వరాదే జరా జరా నవ్వరాదే ఓ యే హాయ్ లక్ష్మిలు. ఏ తను నాకు చోల్లో ఇందాక ఏదో చెప్పింది. మరి రిప్లై ఏమి ఇచ్చారు? ఏ నాకు ముందు మీ పేర్లు చెప్పండి ఓకేనా? అప్పుడు ఐ లవ్ యూ అంటే ఏమన్నా చెప్పుకుందాం. నాకు మీ పేరు చెప్పండి ఫస్ట్. నా పేరు శ్రీవిద్య. శ్రీవిద్య, ఏం చేస్తుంటావు? నేను ఐసిఐసిఐ బ్యాంక్ లో డెప్యూటీ మేనేజర్. డిప్యూటీ మేనేజర్. ఓకే, ఐసిఐసిఐ బ్యాంక్ లో. మేనేజర్ కంటే డిప్యూటీ మేనేజర్ కి ఎక్కువ పని ఉంటుందేమో కదా? కొంచెం ఎక్కువ పనులన్నీ వీళ్ళే చేసి మేనేజర్ దగ్గరికి వెళ్తే వాడు వచ్చి సంతకం పడేస్తాడు, అంతేనా? మా బాస్ చూసారంటే ఉంటుంది. చూడండి చూడండి, ఐసిఐసిఐ బ్యాంక్ మేనేజర్ మీ డిప్యూటీ మేనేజర్ ఇక్కడ మొత్తం నిజాలే మాట్లాడేస్తుంది. నేను మాట్లాడిస్తా ఇవాళ. ఆల్ ది బెస్ట్, బాగా ఆడేసాయి. థ్యాంక్ యూ. హాయ్, నీ పేరు? నా పేరు రేఖ. రేఖ, ఏం చేస్తూ ఉంటావు? హోమ్ మేకర్. హోమ్ మేకర్. నీకు పెళ్ళైపోయిందా రేఖ? అవును. పిల్లలు ఉన్నారా? 2 బాబులు. 2 బాబులా? వాడు 8th 9th చదువుతున్నారా? ఏం లేదు. అలాంటి షాకులు కూడా ఏమైనా ఇస్తుందేమో ఏం లేదు, చిన్న బాబులు. చిన్న బాబులు. ఓకే, సో వాళ్ళతోటే సరిపోతుంది నీకు టైం వాళ్ళతోనే. అంతా. మా చిన్న బాబుతోనే ఇంకెక్కువ. ఈ రోజు నీకు బ్రేక్, వాళ్ళ నీకు హాలిడే. హాలిడే. ఎంజాయ్ ద హాలిడే. ఓకేనా? లక్ష్మీరావు మా ఇంటి ద్వారా హాలిడే. yes, ఆల్ ద బెస్ట్. ఓకే, థ్యాంక్ యూ. హాయ్ హాయ్, నీ పేరు? ఉమా. ఉమా. ఉమా, ఏం చదువుతున్నావు? నేను ఫస్ట్ ఇయర్ చదువుతున్నా, డిగ్రీ. ఓకే ఉమా, ఆల్ ద బెస్ట్, బాగా ఆడేసాయి. ఓకే, థ్యాంక్ యూ. హాయ్ హాయ్, బాగున్నావా? చాలా చాలా బాగున్నాను. నువ్వెలా ఉన్నావు? చాలా బాగున్నావు. థ్యాంక్ యూ. నీ పేరు చెప్పు. నా పేరు శాంతి, బీటెక్ కంప్లీటెడ్. ఏ పేరు కూడా బాగుంది. ఓ శాంతి శాంతి ఓ శాంతి నా ఉసిరే ఉంటే నీతోటి శాంతంగా ఉంటుందో లేదో మనం చూడాలి. అసలు ఎక్స్పెక్ట్ చేయొద్దు, శాంతంగానే ఉండను, నా పేరులోనే ఉండదు. సో మరి ఇదే ఎనర్జీతో స్టార్ట్ చేసేద్దాము మన ఫస్ట్ రౌండ్. బట్ అంతకంటే ముందు ఇవాళ ఎపిసోడ్ లో మీరు గెలుచుకునే గిఫ్ట్లు చూద్దాం ఒకసారి. ఓకే. గిఫ్ట్స్ ప్లీజ్. సో మొదలు పెట్టేద్దాము మన ఫస్ట్ రౌండ్, అదృష్ట లక్ష్మి. అదృష్ట లక్ష్మి రెడీ. ముందుగా ఆడిచ్చేద్దాము శ్రీవిద్యతో. శ్రీవిద్య,
శ్రీవిద్య నేను నీకు ఇప్పుడు ఒక మంత్రం చెప్తాను ఆ మంత్రం అనుకుంటూ ఆడేసి ఓకే. నువ్వు ఆ మంత్రం సరిగ్గా అంటూ ఆడేవో నీ ఆటకు అసలు తిరుగులేదు. మంత్రం ఓకేనా? కరెక్ట్ చెప్పినా చెప్పకపోయినా మీ హ్యాండ్ తో ఇచ్చారు కదా, సో ఖచ్చితంగా మంచి పాయింట్స్ వస్తాయి దేవుడా, అనుకుంటా. ఇది ఇప్పుడు మంచిగా జరగాలి ఎందుకంటే నా చేత్తో ఇచ్చారని మళ్ళీ సోది ఫిట్టింగ్ కూడా పెట్టింది ఇక్కడ. శ్రీవిద్య నీకు ఇచ్చే మంత్రం ఏంటంటే జెండాపై కపిరాజు. జెండాపై కపిరాజు. ఆడేసి మంత్రం అంటూ ఆడాలి. జెండాపై కపిరాజు. హే కపిరాజు. కపిరాజు కూడా పైకి వెళ్ళి కిందకి రావాలా వద్దా అని ఆలోచిస్తున్నాడు. ఆగిపోయింది. సెకండ్ బాల్. points. Last ball. జెండాపై కపిరాజు. ఈవిడ జెండా చిరిగిపోయింది ఇక్కడ. మామూలుగా చిరగల ఈవిడ జెండా. శ్రీవిద్య 30 points. థ్యాంక్ యూ. రేఖ ఆజా. రేఖ నీకు ఇచ్చే మంత్రం ఏంటంటే జర జర. జర జర నవ్వరాదే. ఇప్పుడు నీకు అదే మంత్రం. నీకు కూడా 3 balls 30. చాలా చిన్న స్కోర్, దాటడం చాలా ఈజీ. ఓకేనా? ఆడు. జర 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 జర. జర జర నవ్వరాదే పిల్ల జర నవ్వరాదే. జర జర నవ్వరాదే. ఆడలేదు. సెకండ్ బాల్. జర 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 జర. జర జర నవ్వరాదే పిల్ల జర నవ్వరాదే. జర జర నవ్వరాదే. 80 points. Last ball. జర 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 జర. జర జర నవ్వరాదే పిల్ల జర నవ్వరాదే. జర జర నవ్వరాదే. జర జర నవ్వరాదే. జారిపోలేదు. జారిపోని పడిందా పడలా ఆగిపోయింది. ఓకే ముందు నువ్వు తీసేసుకో 80 points. థ్యాంక్ యూ. నేను నైట్ అంతా కూర్చొని మీకోసం చేశాను ఫ్లవర్. ఐ లవ్ యూ. ఏ ఐ లవ్ యూ ఇలా చెప్తారా ఎవరైనా? ఐ లవ్ యూ. అంతేనా? ఇంకేంటేనా? అంతేనా? వీలైతే వద్దు శ్యామల. వీలైతే ఆపేద్దాం అంటారా? కొంచెం ఎక్కువ ఏం పర్లేదు. వీలైతే 4 హగ్గులు కుదిరితే ఒక నాతో ఒక డేట్. థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగుంది ఫ్లవర్. నెక్స్ట్ ఉమా నువ్వే ఆడాలి. వచ్చేసేదా. కన్యాకుమారి ఓ కన్యాకుమారి నీ గుండెల్లోకి చేరాలంటే ఎటువైపు ఉమా నీకు అసలు పవర్ఫుల్ సూపర్ హిట్ మంత్రం ఇస్తున్నా నేను. నేనైతే ఒకటి అనాలనుకుంటున్నా. ఏమనుకుంటున్నావు? ఐ లవ్ యూ శ్యామలా, ఐ లవ్ యూ శ్యామలా అని. ఐ లవ్ యూ అంటే ఆడు. సరే ఎవరికి చెప్తున్నాను? పాపం టీవీ చూసే అబ్బాయిలు కూడా కొంచెం హ్యాపీ ఫీల్ అవుతారు. క్లారిటీ ఉండదు కదా, మిస్ అయ్యి చచ్చిపోతారు. శ్యామలా తనే ఎందుకు ఇంత అందమైన అమ్మాయి ఐ లవ్ చెప్పాలంటే ఏ జన్మలో పుణ్యం చేసుకోవాలి వాళ్ళు కదా. నేను నీకే చెప్తా. నేను నాకే చెప్తావా? సరే ఓకే లీగల్ అయిపోయింది కాబట్టి ఒప్పేసుకుంటున్నా నేను కూడా. చలో తీసుకో ఫస్ట్ బాల్. ఏ నువ్వు మంచిగా ఆడు ఓకేనా? ఓకే. ఐ లవ్ యూ శ్యామలా. చూసావా నాకు ఎంత లవ్. 90 points. సెకండ్ బాల్. ఐ లవ్ యూ శ్యామలా. వచ్చాక 120. లాస్ట్ ఐ లవ్ బాల్. యూ శ్యామలా, ఐ లవ్ యూ శ్యామలా. ఒక బాల్
వీళ్ళందరికి ఇచ్చేద్దామా ఓకే సో 90 and 20 110 పాయింట్స్ థ్యాంక్ యూ కన్యాకుమారి ఓ కన్యాకుమారి నీ గుండెల్లోకి శాంతి రా వచ్చేసి ఆడేద్దాం ఓ శాంతి శాంతి ఓ శాంతి నా ఉసిరే నీకు నేను అందరికీ హెల్ప్ మాటలో చేస్తాను help రేఖాకి చేస్తాను, హెల్ప్ చేస్తాను చేసేదాంట్లో కాదు. ఉమాకి హెల్ప్ చేస్తాను విద్యాకి హెల్ప్ చేస్తాను వాళ్ళంతా నీకు చాక్లెట్లు బిస్కెట్లు వేసారు నేను నిన్ను హెల్ప్ అడుగుతున్నా నువ్వు ఏకంగా నన్ను చేస్తున్నావు నాకు ఫస్ట్ బాల్ నీకు 100 లో వేసి పెట్టాలి అంతే కదా ఏ చాలా చిన్న చిన్న ఇగో నువ్వు ఎక్కడి నుంచి వేయాలన్నది ముందు చెప్పలేదు నువ్వు ఫస్ట్ బాల్ 100 లో వేసి పెట్టు అన్నావు సరే వేసి పెట్టాను ఈ బాల్ దేవుడికి ఇచ్చేసి మనం ఇప్పుడు 3 బాల్ ఆడేసుకుందాం అన్నమాట నీకు ఇచ్చే మంత్రం ఏంటంటే జింతాత చిత చిత చాలు 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 ఓకే, ఓకే. చాలు నాకు ఆ ఒక స్టెప్ వచ్చు అది ఒకటి వేసేసాను కాబట్టి ఇప్పుడు నా 3 బాల్స్ ఆడేయాలన్నమాట తీసుకో ఫస్ట్ బాల్ చింత చిత చిత జింత కుదురుగా ఉంది నన్ను పిలిచి ఏ నువ్వు ఒక బాల్ 100 లో వేసి పెట్టావా అని నేను 100 లో వేసి పెట్టాక దాన్ని తీసేయకుండా అక్కడే ఉంచుకో అది నాకే అని చెప్పి మళ్ళీ ఇప్పుడు నీదే అడ్డొచ్చిందండి నీ బాల్ వల్ల నాకు పడలేదు తూచలేదు తీర్చలేదు తీయొద్దు ఇప్పుడు ఇప్పుడు ఇగో తీస్తే రేఖ కొట్టేస్తుంది సెకండ్ బాల్ ఆడు మళ్ళీ జింత అయిపోకుండా చూసుకో అది అసలు ఎక్కడైతే పాయింట్లు లేవో అదంతా తిరుగుతూ అలా వచ్చి మొత్తానికి అక్కడ ఆగింది ఇప్పుడు ఆ బాల్ అక్కడ పైన ఆగిపోయింది కదా దాన్ని కొట్టుకో సరేనా దాన్ని కొట్టనా దాన్ని కొట్టుకో దాన్ని కొడితే ఎక్కడో ఒకడికి వచ్చి పడుతుంది కదా దొల్లి ఎక్కడో అక్కడ ఓకేనా తీసుకో చింత చిత చిత నీకు మొత్తానికి 100 రాసి పెట్టుంది ఎవరు ఎన్ని అడ్డు పుల్లలు వేసినా నీ 100 నీకు వచ్చింది ఎవరో కాదు నువ్వే అడ్డుపులేదు ఇప్పుడు నీకు వచ్చిన పాయింట్లు ఏంటంటే 100 ఓ శాంతి శాంతి ఓ శాంతి నా ఉసిరే ఉంటే నీతోటి ఈ చెయ్యి సో మొత్తానికి రౌండ్ అయిపోయేసరికి టాపర్ ఎవరైపోయారు విత్ 110 పాయింట్స్ ఉమా కన్ను మూస్తే బద్రీనాథ్ కన్ను తెరిస్తే బద్రీనాథ్ కత్తి దూస్తే బద్రీనాథ్ అంతు చూస్తే బద్రీనాథ్ మదిలో మెర 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 మెరమంటూ మెరిసే మెరిపే బద్రీనాథ్ హే నాథ్ నాథ్ హే నాథ్ 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 నీతో బద్రీనాథ్ నాథ్ 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 నీతో బద్రీనాథ్ నాథ్ నాథ్ మొత్తానికి ఉమా టాపర్ అయిపోయావు టాప్ గిఫ్ట్ తీసేసుకునే టైం ఇప్పుడు గిఫ్ట్ తీసేసుకో గిఫ్ట్స్ ప్లీజ్ ఏం గిఫ్ట్ కావాలి ఉమా ఫ్యాన్ టవర్ ఫ్యాన్ ఓకే నెక్స్ట్ శాంతి నీకేం కావాలి చెప్పు కిందవి డిన్నర్ సెటా తీసుకో రేఖ నీకు కడాయి ప్యాన్ కడాయి సెట్ ఓకే విద్య ట్రావెల్ బ్యాగ్ ట్రావెల్ బ్యాగ్స్ మొదటి రౌండ్ చక్కగా మంత్రాలు చెప్పుకుంటే ఏదో గట్టెక్కేసాం
రెండో రౌండ్ లో మాత్రం ఏ మంత్రాలకి ఏ చింతకాయలు రాలవు. సో మొత్తానికి ఇది ఉపయోగించి బాగా ఆడాలి. నేను మీకు 30 సెకండ్స్ లో 8 పిక్చర్స్ స్క్రీన్ మీద చూపిస్తాను. మిగతా 30 సెకండ్స్ లో మీరు ఆ పిక్చర్లు గుర్తుపెట్టుకుని నాకు చెప్పేయాలి. ఒక్కో పిక్చర్ కి 100 పాయింట్లు ఉంటాయి. మొత్తం 800 స్కోర్ చేయొచ్చు. సో మొదటి రౌండ్ మాకు వదిలేసాం కాబట్టి ఈ రౌండ్ మన ముగ్గురులో ఎవరో ఒకళ్ళని తీసుకుందాం. ఏమంటారు? ఓకేనా? సో స్టార్ట్ చేసేద్దాము. సెకండ్ రౌండ్ చెప్పుకోండి, చూద్దాం. సో ఈ రౌండ్ ముందుగా ఉమా ఆడుతుంది. ఉమా, నీకు వచ్చేటువంటి 8 పిక్చర్స్ చూసేద్దాము. పిక్చర్స్ ప్లీజ్. ఓకే, మొత్తం 8 పిక్చర్స్ నీకు చూపించేసాము. నువ్వు 8 ఇప్పుడు గుర్తు పెట్టుకుని చెప్పాలి. ఓకేనా? చెప్పు. ఫస్ట్ టైం మర్చిపోయాను నేను. ఫస్ట్ టైం మర్చిపోయావు కాదు. ఈ రౌండ్ లో ఎంత మందికి 800 వస్తాయో వాళ్ళందరికీ నేను. ఓకేనా? మాకు వినిపించలేదు. ఇలాంటివి కొన్ని వినిపించకూడదు. డైరెక్ట్ గా అలా జరిగిపోతుండాలి అంతే. అది వినైన వాళ్ళకే తెలుస్తుంది. అది విన్నైన వాళ్ళకే తెలుస్తుంది. ఎస్, చెప్పు, టైం అవుతుంది. దోశ. ఏంటి దోశ? ఇడ్లీ, దోశ, ఉప్మా అనుకుంటున్నా. డాగ్ బాబు. డాగ్ బాబు. తర్వాత దోశ. తర్వాత దోశ. తర్వాత మర్చిపోయాను. తర్వాత దోశ తర్వాత కొంచెం దోశ తర్వాత చట్నీ. దోశలోకి చట్నీ. ఏం కాదు, అక్కడ ఉంది ఆల్రెడీ. నెక్స్ట్ సాంబార్. ఆలు కూడా ఉంది. నెయిల్స్. ఓకే, తర్వాత కొంచెం హెల్ప్ నెయిల్స్ తర్వాత రేఖని అడుగు. రేఖకి చాలా ఎక్కువ అటాచ్మెంట్. ఫ్లవర్సా? ఫ్లవర్స్ లేదు. అంటే రేఖకి ఫ్లవర్స్ తో తప్ప దేంతో అటాచ్మెంట్ లేదా? అంటే నీకు ఇచ్చింది కదా. టైం అయిపోయింది. అయ్యో. బాబు, చిన్ని బాబు ఉన్నాడు తర్వాత, అందుకే రేఖ పేరు చెప్పా. సో చూసేద్దాం నువ్వు మిస్ చేసిన ఆన్సర్స్ ఏంటో. ఆన్సర్స్ ప్లీజ్. సో స్మాల్ బేబీ, తర్వాత కార్ ఉంది. కార్ తర్వాత ఎలిఫెంట్. ఎలిఫెంట్ తర్వాత ఫేస్ పెయింటింగ్ అండ్ నెక్స్ట్ చేతు. ఓకేనా? మొత్తం నువ్వు ఎన్ని చెప్పావు? 3 చెప్పావు. 300 పాయింట్స్. సో నెక్స్ట్ నువ్వే శాంతి. రెడీ? నీకు వచ్చేటువంటి 8. మనకి బ్యాడ్ బ్యాడ్ మెమరీయా? బ్యాడ్ మెమరీ అన్న వాళ్ళే ఎప్పుడు గుడ్ స్కోర్ చేస్తూ ఉంటారు ఈ రౌండ్ లో. అదైతే కరెక్టే కదా? సో బ్యాడ్ మెమరీని కూడా నువ్వు ఇప్పుడు ప్లస్ గా వాడుకుని గుడ్ స్కోర్ చేసేసుకోవాలి. 8 పిక్చర్స్ వచ్చేస్తాయి. చూడు, పిక్చర్స్ ప్లీజ్. చూసుకో ఒకసారి 8 పిక్చర్స్ చూసుకో. అయిపోయిందా? అక్కడ స్వాతిని చూసే కూడా నువ్వు ఇంత సైలెంట్ గా ఎలా ఉన్నావు శాంతి? రెడీయా? 30 సెకండ్స్ టైమర్ వచ్చేస్తుంది. చెప్పేసి 8 స్టార్ట్. డాగ్. డాగ్ తర్వాత టీ ఫర్ డాగ్. తర్వాత స్టాండ్. డాగ్ కి స్టాండ్ కి మధ్యలో ఒకటి ఉంది. స్టాండ్ నెక్స్ట్ స్వాతి. స్టాండ్ నెక్స్ట్ స్వాతి. ఎందుకు స్టాండ్ ముందేంటో చెప్పు. ముందు బాబు. బాబు కాదు. కమాన్, త్వరగా టైం అయిపోతుంది. శాంతి, నెక్స్ట్ ఇవన్నీ అసలు నువ్వు అది గుర్తుపెట్టుకుంటా అనుకున్నా శాంతి, నువ్వు అదే మర్చిపోతే ఎలాగా? నువ్వు మధ్యలో మాట్లాడి నీ చేతులు ఒకసారి ఇలా చూపించు. మధ్యలో మాట్లాడవని టైం అయిపోయింది. చూద్దాం ఆన్సర్లు ఏంటో. ఆన్సర్స్ ప్లీజ్. సో మొత్తానికి నువ్వు ఒక్కటే చెప్పావు. నీకు ఆ గోరింటాకి ఎందుకు మర్చిపోయావు నువ్వు? గుర్తుంది, నువ్వు మాట్లాడిన తర్వాత నువ్వు పెట్టుకుని కూడా వచ్చావు కదా. బ్యాడ్ మెమరీ అని నాకు నువ్వే నన్ను డిస్టర్బ్ చేసి. ఏచి, నీది బ్యాడ్ మెమరీ కాదు. ఓకే, యు హ్యావ్ వెరీ గుడ్ మెమరీ. ఇలా ఒక్కటి ఎవరు గుర్తు పెట్టుకుంటారు చెప్పు? నువ్వు తప్ప. తీసుకో 100 పాయింట్స్. నువ్వు సూర్య లాంటి దానివి తెలుసా? అంతే కదా? గజని టెస్ట్ ఒకటి తప్ప ఏం గుర్తుండదు. సో నువ్వు గజని సిస్టర్, తర్వాత రజనీ సిస్టర్ ఎలా ఆడుతుందో చూద్దాం. రెడీ?
రేఖ నీకు వచ్చినటువంటి 8 పిక్చర్లు చూసాయి. పిక్చర్స్ ప్లీజ్. ఓకే టైమ్ అప్. పిక్చర్స్ వెళ్ళిపోయాయి. స్టార్ట్. కోవేసర్లా కోవేసర్లా అది ఎలాగో నేను ఇందాక నుంచి చెప్తూనే ఉన్నా. నెయిల్స్ నెయిల్స్ ప్లస్ రైట్ Yes, sir. రైట్ రైట్ సారీ రైట్ మార్క్. ఓకే హన్సిక హన్సిక కింద ప్లీజ్ హన్సిక తర్వాత ప్లీజ్ ఏంటి? ప్లీజ్ What is please? ప్లీజ్ 8 చెప్పాలి. నీకు నిజంగా 8 చెప్తే నిజంగా మంచి గిఫ్ట్ ఇస్తా. నేను ఇస్తాను. 2 and 1 టైం అప్. బట్ ఉన్న వాళ్ళలో నువ్వే ఎక్కువ చెప్పావు. ఉన్న వాళ్ళలో నువ్వే చెప్పావు ఇప్పటి వరకు. ఒకటే గుర్తులేదు. ఫస్ట్ ఒకటే గుర్తులేదా? ఇప్పుడు నేను గుర్తు చేస్తా. నాకు హెల్ప్ చేయొచ్చు. ఇప్పుడు నేను గుర్తు చేస్తా. ఇప్పుడు ఆన్సర్స్ ప్లీజ్. కుంకుమరణ అండ్ చామంతి పూల తోట, గొడుగు అండ్ లాస్ట్ లో కమలం. మొత్తానికి 400 పాయింట్స్. ఇప్పటి వరకు నువ్వే టాప్ స్కోర్. శ్రీవిద్య డిప్యూటీ మేనేజర్ కదా నువ్వు? నువ్వేనా? అది కూడా ఐసిఐసిఐ బ్యాంక్ లో డిప్యూటీ మేనేజర్. నువ్వు ఆ జాబ్ కి ఫిట్ అన్ఫిట్ నేను చెప్తా ఇప్పుడు. 8 ఇమేజెస్ ప్లీజ్. గజిబిజి గతుకుల రోడ్డు నరిగాడిదేమో మోపెట్టు ఎక్కుమని లొల్లి పెట్టినాడు ఎనకాల నేను ముదువాడు ఏ బుచ్కి 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 మళ్ళీ శామ్. బాబు మోహన్ టిప్ టిప్ అది కీస్ కీసా? కీ చైన్ దేని కీసు? ఇల్లుది కీస్. ఇల్లు తాళాలు. తాళాలు బల్బ్ బల్బ్ కమల్ హాసన్ కమల్ హాసన్ కాదా కమల్ హాసనా ఎంత ఆయన దశావతారంలో 10 క్యారెక్టర్లు వేస్తే మాత్రం ఇక్కడ 8 ఆయనే ఉంటారు అనుకున్నావా? నెక్లెస్ 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 కమల్ హాసన్. నెక్స్ట్ ట్విన్స్ ప్యాడ్ ట్విన్స్ ప్యాడ్. అమ్మ తల్లి చెప్పేసింది. చెప్పు మేనేజర్ బాస్ కి కరెక్ట్. సూపర్ సూపర్ సూపర్. అమ్మో నేను అనవసరంగా కమిట్ అయ్యా. extraordinary तीन से गदा रगा extraordinary नीलगुमो में extraordinary तीन से गदा रगा extraordinary नीलगुमो में extraordinary సిగదరగా ఎక్స్ట్రాడనరీ నీ నడుం పిడికెడు ఎక్స్ట్రాడనరీ. ఇది నిజంగా ఎక్స్ట్రాడనరీ. ఏం జరిగింది? మామూలు ఎక్స్ట్రాడనరీ కాదు. నేను ఇవ్వలే, లాక్కుంది. మేము చూసేసాం ఎవరిచ్చారు ఎవరు లాక్కున్నారు. చూసేసావా? ఇలాంటి సినిమాలు చూడకూడదని చిన్నపిల్లలకి చెప్పలేదు ఇంట్లో. మేము పెద్దోళ్ళం కదా. పెద్దోళ్ళు అయిపోయా. ఓకే మొత్తానికి ఇచ్చేద్దాం విత్ 800 పాయింట్స్ ఈ రౌండ్. టాపర్ విద్య. థ్యాంక్ యూ విద్య. ఇప్పుడు టాప్ గిఫ్ట్ తీసుకునే టైమ్స్. ఆల్రెడీ నువ్వు పెద్ద గిఫ్ట్ తీసుకున్నావు. ఇంకో గిఫ్ట్ కూడా తీసేసుకో. గిఫ్ట్స్ ప్లీజ్. ఏం గిఫ్ట్ కావాలి? రాగి సెట్. రాగి సెట్టా? ఓకే అండ్ నెక్స్ట్ నువ్వే రేఖ. బాల్ సెట్. బౌల్ సెట్. వైట్ బౌల్ సెట్. ఓకే ఉమా నువ్వే. బ్యాగ్. హ్యాండ్ బ్యాగా? ఓకే శాంతి.
జ్యూసరా ఓకే తీసుకో. ఎక్స్ట్రాడినరీగా సెకండ్ రౌండ్ కూడా కంప్లీట్ అయిపోయింది. మరి థర్డ్ రౌండ్ లోకి వెళ్ళిపోదాము. బట్ ఇంత ఎక్స్ట్రాడినరీగా ఆడిన తర్వాత కొంచెం మనకి గ్యాప్ కావాలి కదా, సో చిన్న బ్రేక్ తీసుకుందాము. గ్యాప్ లో మళ్ళీ మనం ఏదైనా ట్రై Gap చేద్దాం. లో మళ్ళీ అంటా, నాకు ఓపిక లేదు. ఇప్పుడు నేను ఒకసారికి డమాలని పడిపోతూ ఉంటా. ఇప్పుడు Gap లో మళ్ళీ అంటా. అమ్మో తీసుకుందాం ఒక చిన్న మీ హస్బెండ్ కాల్ చేస్తే ఇప్పుడే ఇక్కడ ఏదో వద్దు. చేస్తే- కొండకాకి కొండే దానా రండక అక్కలు రెడీ చాలా బాగుంది. ఇప్పుడు ఆట ఇంకా బాగుంటుంది. సో వచ్చేయండి ఎక్కేద్దాం రంగుల రత్నం అండ్ స్టార్ట్ చేసేద్దాము మన థర్డ్ రౌండ్ రంగుల రత్నం. శ్రీవిద్య ఫస్ట్ నువ్వే ఆడతావు రంగుల రత్నం. రంగుల రత్నం తిరుగుతూ ఇక్కడ 3 బాస్కెట్స్ ఉన్నాయి కదా, ఇందులో నువ్వు బాల్ వేయాలి. ఈ బాస్కెట్ లో నువ్వు ఎన్ని బాల్స్ అయితే వేస్తావో ఒక్కో బాల్ కి 200 పాయింట్స్ వస్తాయి. ఈ సైడ్ బాస్కెట్స్ లో నువ్వు బాల్ వేస్తే ఒక్కో బాల్ కి 100 పాయింట్స్ వస్తాయి. ఓకేనా? సో మొత్తం ఎంత స్కోర్ చేసుకుంటావో నీ ఇష్టం. నో లిమిట్. 60 సెకండ్స్ మాత్రం టైం లిమిట్ ఉంది. ఓకేనా? టైమర్ ఇచ్చేయండి అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. నీలపురి గాజులవో నీలవేణి నిలుసుంటే కృష్ణవేణి నువ్వు లంగవోని వేసుకొని నడుస్తూ ఉంటే నిలవలేని బాలామణి నడుగు చూస్తే కందిరిగా నడక చూస్తే అంసలడక నిన్ను చూడలేని బాలిక నీ కళ్ళు చూసి నీ పళ్ళు చూసి కలిగినమ్మ ఏదో కోరిక నీలపురి గాజులవో నీలవేణి నిలుసుంటే కృష్ణవేణి నువ్వు లంగవోని వేసుకొని నడుస్తూ ఉంటే నిలవలేని బాలామణి నడుగు చూస్తే కందిరిగా నడక చూస్తే అంసలడక నిన్ను చూడలేని బాలిక నీ కళ్ళు చూసి నీ పళ్ళు చూసి కలిగినమ్మ ఏదో కోరిక శ్రీవిద్య నువ్వు మొత్తం అన్ని ఇందులోనే వేసావు. 1 2 3 సో 300 పాయింట్స్. కంగ్రాట్స్. నెక్స్ట్ ఎవరు ఆడాలి? రేఖ నువ్వే. రెడీ రేఖ? మొత్తం నీ బుట్ట అందులో ఉండే బంతులు అన్ని జాగ్రత్తగా పట్టుకో. ఈ మధ్య దాంట్లో వేస్తే 200 పాయింట్స్ ఒక్కో బాల్కి. ఓకే? నీకు కూడా 60 సెకండ్స్ టైమర్ వచ్చేస్తుంది అండ్ స్టార్ట్. నిన్ను చూడగానే నాకేదో అయ్యిందే ఉన్నట్టుండి ప్రాణం నీ వైపే లాగిందే నిన్ను చూడగానే నాకేదో అయ్యిందే ఉన్నట్టుండి ప్రాణం నీ వైపే లాగిందే ఎప్పుడైతే నువ్వలా కనిపించావో ఇలా మొదలైంది ఈ గుండెలో రగోలా ఎదురుగా నువ్వేలే వెనక నా నువ్వేలే పక్కన నువ్వేలే నాకు ఒకటి 100 పాయింట్స్. థ్యాంక్ యూ. నెక్స్ట్ నువ్వే ఉమాదా. ఉమా ఇందులో పడితే 100, అందులో పడితే 200. సరేనా? పడాలి కదా. నువ్వు ఆ గ్రీన్ బాస్కెట్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి. ఓకే? తీసుకో బాల్ అండ్ టైమర్ ఇచ్చేయండి. స్టార్ట్. my honey, you are my Johnny. Na 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 na
నాలో మనసే మునిగింది వేళ తెలుసా నీకైనా ఒంటరి ఊహల్లో ఉన్నావు పిడిలో నువ్వేలే ప్రియా ఐ లవ్ యు అని పలికినదే నిన్ను తాకిన గాజైనా అలికిన నా చలి నవ్వుల్లో నీ ప్రేమని చూస్తున్నా You are mine. జస్ట్ మిస్ లేదంటే ఇంకో 200 పాయింట్లు కూడా వచ్చేసేవి నువ్వు మొత్తం ఎన్ని బాల్స్ చేసావు చూద్దాం 1 2 3 and 4 400 పాయింట్స్ శాంతి ఆడదామా చూడు శాంతి జీవితం బంతి అట్లాంటిది కొట్టిన బంతి కనిపించలేదని గేమ్ ఆడడం మానేస్తావా ఏం చేస్తాం శ్యామ్లను కొత్త బంతి కొనుక్కుంటాం అలా ఇప్పుడు వీళ్ళందరూ స్కోర్ సాధించాలని మనం ఆట ఆడడం మానేస్తావా మనం హై స్కోర్ సెట్ చేయాలి ఇప్పుడు 60 సెకండ్స్ టైమర్ వచ్చేస్తుంది ఇలాంటి బంతి కాన్సెప్ట్ నేను చాలా చెప్తూ ఉంటా నీకు అన్ని ఫాలో అయిపో టాప్ స్కోరర్ అయిపో ఓకేనా సో టైమర్ ఇచ్చేయండి అండ్ స్టార్ట్ అందగాడు అందగాడు మోటతోనే మత్తు మందు చల్లుతాడు హే, చిందరుడు, సందరుడు, సోపుతోనే సోదికొచ్చి తప్పుతాడు. అందగాడు, అందగాడు, మోటతోనే మత్తు మందు చల్లుతాడు. కారంగా నవ్వే నవ్వి చురకేసే పిల్లగాడు. కమ్మంగా చిట్కా చేసి చుట్టూ తిప్పుకున్నాడు. మెల్లంగా మీసం దువ్వి మెలికేసే తుంటరాడు. చల్లంగా మస్కా కొట్టి మనసే గుంజుకున్నాడు. వాళ్ళు చూసి వీరు చూసి ముగ్గులోకి తెచ్చినాడు. తాలికేస్తే వీలికేసి మాయదారి సచ్చినాడు. ఏయ్, ఏయ్, శాంతి ఏ నువ్వు ఒంగో నాకు శాంతి కనిపించట్లే నేను శాంతితో మాట్లాడే వరకు నువ్వు అలానే ఉండు. ఏదో నిమిషం ఒంగు, ఒంగు, ఒంగు. ఇంకా ఒంగు. Okay. ఏ శాంతి మొత్తం నీకు 200 పాయింట్స్ సో ఈ రౌండ్ అయిపోయేసరికి ఎవరు టాపర్ అయిపోయారు ఉమా విత్ 400 పాయింట్స్ కంగ్రాట్స్ పదండి గిఫ్ట్ తీసుకుందాం థర్డ్ రౌండ్ కూడా ఉమా టాపర్ అయిపోయావు మరి టాప్ గిఫ్ట్ తీసేసుకుందాము గిఫ్ట్స్ ప్లీజ్ సో అగైన్ గిఫ్ట్స్ వచ్చేసాయి ఏ గిఫ్ట్ కావాలి ఉమా గ్రీన్ బ్యాగ్ బీన్ బ్యాగ్ ఓకే శ్రీ విద్య Yes. చెప్పు ఏం కావాలి మల్టీపర్పస్ అది మల్టీపర్పస్ వెజిటబుల్ బాక్స్ ఓకే కిచెన్ సెట్ నెక్స్ట్ శాంతి నువ్వే ఉన్నావు చెప్పు నీకేం కావాలి ల్యాంప్ ల్యాంప్ ఓకే రేఖ కుంకుమ బర్ని కంగ్రాట్స్ థ్యాంక్ యూ సో స్కోర్లు ఒకసారి చూసేద్దాం మీ నలుగురివి సో ఈ స్కోర్లు గుర్తుపెట్టేసుకోండి అండ్ ఇవాళ మీరు ఆడే గేమ్ ఏంటో చూద్దామా గేమ్ ప్లీజ్ సో ఉమా అండ్ శ్రీవిద్య ముందు ఆడతారు తర్వాత రేఖ అండ్ శాంతి ఆడతారు ఓకేనా ఉమా అండ్ శ్రీవిద్య వచ్చేయండి మొట్టమొదటిసారి పట్ట పగటి వేళ ఎదురైంది చందమామ మీ గేమ్ ఇదే మీరు కూడా ఒకసారి జాగ్రత్తగా వినేసేయండి ఏం చేయాలంటే మీరు ఈ షవర్ క్యాప్స్ పెట్టేసుకుంటారు తలకి పెట్టేసుకుని షేవింగ్ క్రీమ్ వేసేస్తాం పైన ఓకేనా ఈ చిన్న చిన్న బాల్స్ ఉన్నాయి కదా మీరు ఇలా ఎగరేసి ఆ దాంతో క్యాచ్ పట్టుకోవాలి మీ నెత్తి మీద ఆపాలి బాల్స్ అన్ని కూడా ఓకే సో మీ నెత్తి మీద ఎన్ని బాల్స్ ఉంటాయో టైం అయిపోయేసరికి సో అన్ని 100s ఇచ్చేస్తాం మీకు ఓకే ఆల్రెడీ 1100 ఉన్నాయి అక్కడ మనం ఒక 200 తక్కువలో ఉన్నాము కొంచెం ఒక 4 బాల్స్ ఎక్కువ పట్టుకో ఓకేనా పెట్టేద్దామా క్యాప్స్ మీకు బాగున్నారు ఇద్దరు నైస్ 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 సో మొత్తం మీకు ఇచ్చే టైం 90 seconds ఓకేనా ఓకే 90 seconds టైమర్ వచ్చేసింది స్టార్ట్ Masti me dol sala, give me a move to the groove, what I'll call sala. Get on the floor sala, masti me dol sala, give me a move to the groove, what I'll call.
పడిపోయాయి కింద మనం బాగా డాన్స్ చేసాము. పర్ఫార్మెన్స్ అసలు అదిరిపోయింది. చలో ఇప్పుడు తల మీద ఉన్నవి మాత్రమే కౌంట్ అవుతాయి. మీరు ఎన్ని వేసారు ఎన్ని జారిపోయినాయి అని నాకు సంబంధం లేదు. కౌంట్ చేద్దాం. తల నుంచి వద్దులే, ఉంచదు, పడిపోతాయి. 1 2 12 ఉన్నాయి నేను ఎత్తి మీద. ఓకే, సో 1200 పాయింట్స్. నీకేమి ఉన్నాయి చూద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 అంతే. 1900 పాయింట్స్. ఇక్కడ ఓన్లీ 1200, ఇక్కడ 1900. సూపర్. ఒక్క గేమ్ తో టాపర్ ఉన్నోళ్ళు కొంచెం తగ్గారు, కొంచెం తగ్గిన వాళ్ళు టాపర్ అయిపోయారు. సో నెక్స్ట్ మీరిద్దరు ఎలా ఆడతారో చూద్దాము. రెడీయా? కమ్. మీ ఇద్దరు కూడా మేకప్ వేసుకుని రెడీ అయిపోయారు ఈ ఆటకి. ఓకే, 90 సెకండ్స్ ఉంది, చాలా టైం ఉంది. సూపర్గా ఆడండి. అండ్ యువర్ గేమ్ స్టార్ట్స్ నౌ. చారుశీల స్వప్న బాల యవ్వనాల ప్రేమ పాఠశాల మల్లెపూల మాఫియాల రేపినావే గుండెలోన గోల హాట్ మెక్సికన్ టెకీలా చిక్కినావే చిన్ననాటి ఫ్యాంటసీలా ఓ పాటు పిచ్చ క్యూట్ ఇండియన్ మసాలా నీ స్మైలే లవ్ సింబలా ఓ చారుశీల స్వప్న బాల యవ్వనాల ప్రేమ పాఠశాల మల్లెపూల మాఫియాల రేపినావే గుండెలోన గోల. బాబా, అసలు నీ ఫేస్ అయితే హైలైట్ తెలుసా. మొత్తం నేను ఎత్తి మీద ఉన్న బాల్స్ 1 2 3 and 400 పాయింట్స్. అండ్ నేను ఎత్తి మీద ఉన్నాయి చూద్దాం. రెండేనా? 200 పాయింట్స్. సో ఈ గేమ్ అయిపోయాక ఫైనల్ స్కోర్స్ చూసేద్దాము. ఎవరు విన్ అయి ఉంటారు? ఎవరు టాప్ లో ఉండుంటారు? ఉమాయేనా? తెలిసిపోయిందా? 2710 పాయింట్స్ తో ఉమా ఇవాళ విజయలక్ష్మి. ఆల్రెడీ నీకు అష్టలక్ష్మి వెండి కలసం వచ్చేసింది. ఇక గోల్డ్ రౌండ్ ఆడేద్దాము. రెడీ? గోల్డ్ రౌండ్ ప్లీజ్. ఉమా కంగ్రాట్స్. ఉమా విజయలక్ష్మి అయిపోయావు, కంగ్రాట్స్. అండ్ ఇప్పుడు బంగారు లక్ష్మి అవ్వాలంటే ఇక్కడ లక్ష్మీదేవి రావాలి మనకి, అది రూల్. సో లక్ష్మీదేవి వచ్చేలాగా ఆడేసాయి. లాఫింగ్ బుద్ధ వచ్చేసాడు. సో ఎప్పుడు నవ్వుతూ ఉండే మనకి లాఫింగ్ బుద్ధనే వచ్చాడు. కంగ్రాట్స్ విజయలక్ష్మి. అండ్ అష్టలక్ష్మి వెండి కలసం మాత్రం నీదే. ఓకే, థ్యాంక్ యూ. ఏం చేస్తావు ఈ కలసంతో? ఏం చేస్తా? మమ్మీకి ఇస్తాను. మమ్మీకి ఇస్తావా? సరే, ముందు నేను నీకు ఇచ్చేస్తాను, నువ్వు తీసుకెళ్ళి మమ్మీకి ఇచ్చేయి. అందరికి గిఫ్ట్స్ ఇచ్చేద్దాము. రండి, కమ్. లక్ష్మిలో అందరికీ గిఫ్ట్స్ వచ్చేసాయి కదా. సో మీ అందరికీ ఇంకొక గిఫ్ట్ జీ తెలుగు నుంచి మీ ఆడపడుచు లాంఛనం, అది కూడా తీసుకుని అప్పుడు మిగతా గిఫ్ట్లు ఇస్తాం. ఓకే.
ఆడపడుచులు ఇచ్చేద్దాము మన విజయలక్ష్మికి అష్టలక్ష్మి వెండి కలసం. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. ఈ గిఫ్ట్స్ మీకు. కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. మరి ఇక్కడతో ఇవాళ ఎపిసోడ్ కి బై బై చెప్పేద్దాము. మళ్ళీ కలుద్దాం ఇంకో బ్యూటిఫుల్ ఎపిసోడ్ లో. అంతవరకు ఆడపడుచులు బాయ్.